brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణపై నిన్న కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. విచారణకి సమయం కోరింది అమికస్ క్యూరీ. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని మరొకసారి కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. గోపి, సో మొత్తం మీద హెచ్సియు భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ వాయిదా వేయడంతో పాటుగా దానికంటే ముందు కొన్ని డైరెక్షన్స్ చేసినట్టుగా, కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతోంది. ఏం చెప్పింది సుప్రీం? కంచగచ్చిబౌలి భూముల కేసులో మరొకసారి సుప్రీంకోర్టు అధికారులను హెచ్చరించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ చేయకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది, చీఫ్ సెక్రటరీ సహా ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి హెచ్చరించడం జరిగింది. ఇది తొలిసారి కాదు, గతంలో కూడా 2-3 సార్లు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తొలగించిన భూభాగంలో ముఖ్యంగా చెట్లను ఏ విధంగా పునరుద్ధరిస్తున్నారు, పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అన్నది అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పి గత మే నెలలో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అఫిడవిట్ని నిన్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. కంచగచ్చిబౌలి భూముల్లో తొలగించిన చెట్లను ముఖ్యంగా రాత్రికి రాత్రి 100 ఎకరాల్లో బుల్డోజర్లను పెట్టి, క్రేన్లను పెట్టి మొక్కల్ని అలాగే చెట్లను తొలగించడం జరిగింది. సో దానికి సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది గతంలో సుప్రీంకోర్టు. సో అక్కడ పర్యావరణ పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్ ఫైల్ చేయాలనడంతో వెకేషన్ తర్వాత ఈరోజు మళ్ళీ ఆ కేసు విచారణకు రావడం జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ధర్మాసనం ముందు. సో ఈరోజు విచారణ సందర్భంగా మేము అఫిడవిట్ ఫైల్ చేసాం. సో అక్కడ ఎటువంటి నిర్మాణ పనులు కానీ చెట్ల తొలగింపు కానీ చేయడం లేదు. అలాగే పర్యావరణ పరిరక్షణకు పునరుద్ధరణకు తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పడం జరిగింది. దీనికి కౌంటర్ పార్ట్గా అమికస్ క్యూరీ ఈ రిపోర్ట్ నిన్ననే ఫైల్ అయింది కాబట్టి దీన్ని అధ్యయనం చేసి వాదనలు వినిపించేందుకు సమయం కావాలని కోరడంతో 2 వారాలు సమయం ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణని ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఎటువంటి పనులు అక్కడ జరపడం లేదు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టామని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. సో మరొకసారి మీరు పర్యావరణాన్ని పునరుద్ధరిస్తున్నారు కదా, లేదన్నట్లయితే కనుక ఖచ్చితంగా అధికారులపై చర్యలు తీసుకుంటాం, జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇటు మరోసారి సుప్రీంకోర్టు సిజేఐ హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.